హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అంటే ఎప్పటికప్పుడు గరికపాటి నరసింహారావు గారు మామూలుగానే ఆయన ప్రవచనాలతో ఎప్పుడు ప్రాచుర్యంలో ఉంటారు, ఎప్పుడు హెడ్లైన్స్లో ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రవచనాలకి ప్రజలు అంటే ఆయన ఆసక్తి కలవారందరూ కూడా ఆయన ప్రవచన కార్యక్రమాలన్నిటికీ తండోపతండాలుగా వెళ్తుంటారు. అన్ని చోట్ల దేశ విదేశాల్లోనండి, లేకపోతే మన దేశంలోని తెలుగు వాళ్ళు, ముఖ్యంగా తెలుగు ఎక్కడుంటే అక్కడ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు చాలా పాపులర్, ఫేమస్. అది అందరూ మనకు తెలిసిన విషయమే. అయితే ఆయన ఏంటంటే, అంటే ఆయనకు ప్రతిదాన్ని ఒక వ్యంగ్యంగా మాట్లాడడం, లేకపోతే ఓ చిన్న హేళనపూర్వకంగా దాన్ని ఒక జిమ్మిక్ లాగా మాట్లాడడం అన్నది గరికపాటి నరసింహారావు తాలూకా మోడస్ ఆపరండి. అంటే ఆయన విధానం. ఎక్కడికెడితే అక్కడ చొచ్చుకుపోయి పెత్తనం చేసేయాలా, దాన్ని మనం ఉండలేమా? ఆయన మాట్లాడే విధానం అది. ఆలోచనలు చుట్టాలు లాంటివి, పట్టించుకుంటే ఉంటాయి, పట్టించుకోకపోతే ఉండవన్నాడు తత్వశాస్త్రంలో. ఆ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ కూర్చున్న సభాసదులు అందరూ కూడా నవ్వుకోవడానికి అండ్ అందరినీ ఆహ్లాదపరచడానికి అన్నట్టుగా ఆయన ఎప్పటికప్పుడు ఆ ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అన్నది మన అందరికీ తెలిసిన విషయమే. పైగా ఆయన తాలూకా ఆ జోకులు అనండి, పంచులు అనండి, బాగా శాకాహారం మొదలెట్టారు. వచ్చిన కొత్త ఫ్యాషన్ బ్రాహ్మణుల దినోద్ధరమ అందరిని మానేమించారు. ఎవరు తినేది వారు అందరూ బ్రాహ్మణులు అయ్యే ప్రయత్నం చేయకండి, మా వృత్తులు పోతారు మేము. పాపులర్ గరికపాటి నరసింహారావు. కాకపోతే ఏమవుతుందంటే, కొన్ని విషయాలలో మాత్రం ఎంత పండితులైనా, ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే ఈ మిడ్ డే మీల్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వాలన్నీ కూడా ప్రోత్సహించి, అంటే చాలామంది అనాథ పిల్లలకి తిండి తిప్ప లేకుండా పాపం రోడ్ల మీద పడి వాళ్ళు ఎక్కడ అంటే అనాథలుగా వాళ్ళు ఉండడాన్ని ప్రభుత్వాలు గుర్తించి వాటికి కావాల్సిన, అంటే పూర్వం గురుకులాశ్రమాలు ఉండేవి, ఆ తర్వాత అవన్నీ మాయమైపోయిన తర్వాత ప్రభుత్వాలే వీటిని టేకప్ చేయవలసి వచ్చింది. దాంట్లో మిడ్ డే మీల్ అన్నది చాలా ప్రామినెంట్ ప్రోగ్రామ్గా, దట్టు మళ్ళీ వాళ్ళకి పోషకాహారం అందాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ ఉండాలి, అప్పుడే వాళ్ళ తాలూకు ఆరోగ్యం బాగుంటుంది, బాగా చదువుకోగలుగుతారు అనే ఒక కాన్సెప్ట్ మీద డెవలప్ అయ్యి మధ్యాహ్నం భోజనంతో పాటు ఎగ్ కూడా పెట్టడం అన్నది మొదలుపెట్టారు. పిల్లలకి బాగుంటుంది, వాళ్ళు బాగా పుష్టిగా ఉంటారు, పుష్టిగా ఎదుగుతారు అనే ఒక, అప్పుడే వాళ్ళ బుర్ర మేధస్సు కూడా బాగా పనిచేస్తాయి, నేర్చుకునే కార్యక్రమంలో కూడా వాళ్ళు చురుగ్గా చలాకీగా తెలివితేటలు పెంపొంది బాగుంటారనే ఒక కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్. అవన్నీ కరెక్టా, లేకపోతే వాటి వల్ల నిజమైన రైట్ రిజల్ట్స్ వస్తున్నాయా అన్నది మళ్ళీ ఇట్స్ ఏ డిఫరెంట్ డిబేట్ అండ్ ఆల్ టుగెదర్. దాని మీద డిబేట్ కాదు. కానీ బట్ ప్రభుత్వాలు నమ్మడం కానీ, లేకపోతే సమాజాలు, చాలా ఎన్జిఓలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళు కొంతమందిని దత్తత తీసుకోవడం, కొన్ని గ్రామాలను కూడా దత్తత తీసుకుని కొంతమంది హీరోలు చేస్తున్నారు. అండ్ చాలామంది సామాజిక సంస్కరణవాదులు అనండి, బాగా ఐశ్వర్యవంతులైన వాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి కార్యక్రమాలను చేయడం అన్నది మనకి చూస్తున్నాం. అలాంటి కార్యక్రమం మీద ఈయన మామూలుగా, అంటే చాలా అతి తేలిగ్గా, అతి చులాగ్గా వాటి మీద కామెంట్ చేసి, మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం వైపు. అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే. పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. ఇప్పుడు అందరూ ఆయన మీద దుమారం లేపుతున్నారు, దుమ్ము పోస్తున్నారు గరికపాటి గారి మీద. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎప్పుడైతే పబ్లిక్ అవుట్రేజ్ ఎప్పుడైతే ఎక్స్ప్లోడ్ అవుతుందో, ఒక్కసారి ఆ విస్ఫోటనం జరిగిన తర్వాత గరికపాటి గారు నిజంగా ఎంత గొప్ప పండితుడు, మహానుభావుడు, నిజంగా పురాణాలన్నింటినీ కూడా కాచి వడబోచిన మనిషి, ఇలాంటివన్నీ ఇంకా అవన్నీ పాటి చెయ్యవు. తప్పు మాట్లాడగానే ఈ రోజున పైగా సోషల్ మీడియా అన్నది చాలా పవర్ఫుల్ మీడియం కాబట్టి ఆయన మాటలను విపరీతంగా, అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, అన్నీ ఇస్తే చదువుతారా, అన్నీ సమకూర్చి, గుడ్లు పెట్టి, బట్టలు పెట్టి, పుస్తకాలు ఇచ్చి, అన్నీ ఇచ్చి, అంటే మళ్ళీ షెల్టర్ ఇచ్చి, పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? హాస్టల్స్కి లాగా పెట్టి ఇన్ని చేస్తే చదువుతారా, లేకపోతే చదవరా? అలాగా అన్ని చేసినప్పుడు వాడు శోభనం పెళ్లి కొడుకులా కూర్చుంటాడు తప్పితే, అది మన ఇళ్లలో కూడా అంటారు, ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. అన్ని చేస్తే నువ్వేంట్రా, ఎందుకు పనికి వస్తావు నువ్వు,
చదువు లేదు, సంధ్య లేదు, ఇవన్నీ నీకు సౌకర్యాలు ఎక్కువైపోయి తిరుగుతున్నావు, శుభ్రంగా తిని తిరుగుతున్నావు అనే తిట్లు మన ఇళ్లలో కూడా తిరుగుతుంటారు. కాకపోతే ఆయన ఒక పబ్లిక్ని అడ్రస్ చేసి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనండి, లేకపోతే ఒక సోషల్ ప్లాట్ఫామ్ మీద జరుగుతున్న ఒక శ్రేయోదాయకమైన కార్యక్రమంగా దాన్ని గుర్తించి దాన్ని ప్రభుత్వాలే అమలు చేస్తున్నాయి. దాని మీద బోల్డ్ ఫండ్, దాని మీద బోల్డ్ గొడవ, చాలా ఫైనాన్షియల్గా దానికి సంబంధించి చాలా వ్యవహారం నడుస్తుంది. సరే, అవన్నీ ఎంత బాగా జరుగుతున్నాయి, ఎంతవరకు కరెక్ట్గా జరుగుతున్నాయి అవన్నీ పక్కన పెడితే వాటి మీద కూడా బోల్డ్ విమర్శలు ఉన్నాయి, వాటి మీద బోల్డ్ డిబేట్లు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా, ఇవన్నీ మళ్ళీ వేరే చర్చ. కానీ గరికపాటి నరసింహారావు చేసిన పొరపాటు ఏంటంటే ఆయన ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ పాపులర్ ప్రోగ్రామ్, ఎంకరేజ్డ్ బై ది గవర్నమెంట్ బేసికల్లీ, and it is more so entertained and appreciated by all the greatest people of the society అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ని ఎప్రిషియేట్ చేసే ప్రోగ్రామ్. కాబట్టి ఆయన చెప్పిన మాట వాస్తవమే కావచ్చు, ఎందుకంటే అన్ని సౌకర్యాలు వస్తే శుభ్రంగా నిద్ర వస్తుంది తప్పితే చదవరు. ఎందుకంటే అబ్రహం లింకన్ లాగ్స్ మీద ఆల్ఫబెట్స్ రాసుకుని ప్రాక్టీస్ చేసి చదువుకున్నాడని, అండ్ ఎంతోమంది వీధి దీపాల దగ్గర కూర్చుని చదువుకుని గొప్పవాళ్ళు అయ్యారని, మన మ్యాథమెటిక్స్ గ్రేటెస్ట్ ఆల్ టైమ్ లెజెండ్, మ్యాథమెటికల్ లెజెండ్ రామానుజం గారు కూడా వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకున్నాడు. అలాగే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన అబ్దుల్ కలాం గారు పేపర్లు, డైలీ పేపర్లు వేసి ఆ సంపాదనతో ఆయన చదువు సాగించి ఎక్కడికి ఎంత ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించి దేశాధ్యక్షుడు స్థాయికి ఎదిగారు. ఇలాంటి ఉదంతాలు, ఇలాంటి దృష్టాంతాలు మనకి చాలా ఉన్నాయి. కానీ వాటిని ఎవరు ఇప్పుడు కౌంట్లోకి తీసుకోరు. ఎంతసేపు గరికపాటి నరసింహారావు తప్పు మాట్లాడారు. అయితే ఇక్కడ ఏదో మాయబజార్లో సముద్రాలు గారు శకుని పాత్రకు డైలాగ్ రాశారులేండి, మీరు ఉద్దండ పండితులే కానీ ఉండవలసిన బుద్ధి మాత్రం మీకు లేదని ఒక డైలాగు. అలాగా పాండిత్యం అన్నది ఏంటంటే అసలు ఎక్కడ ఏది మాట్లాడాలి, వాక్యం రసాత్మకం కావ్యం. ఒక్క మాట మాట్లాడేటప్పుడు అది ఒక మంచి వాక్యం కావ్యంతో సమానము అని చెప్పి, అది కూడా ఎలాగా 10 మందికి అప్లికబుల్గా ఉండాలి. ఓకే, మీ యాటిట్యూడ్ ఏదో మ్యాక్స్ మల్లర్ మాట ఒకటి ఉన్నదిలేండి, పీపుల్ మే హియర్ యువర్ వర్డ్స్ బట్ ఆల్సో దే ఫీల్ యువర్ యాటిట్యూడ్ అని ఒక మాట ఉన్నది. అంటే ఆయన గతంలో చిరంజీవి గారిని కొంచెం తొల్లనాడి స్టేజ్ మీద మాట్లాడిన దగ్గర నుంచే చిరంజీవి గారికి నా విజ్ఞప్తి, ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారిది అసలు ఆయన పొరపాటే లేదు. అక్కడ మొత్తం ఫోటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నాకేం మొహమాటంలా. కానీ ఆయన్ని చాలా తేలిగ్గా, చాలా తృణీకార భావంతో, తిరస్కార భావంతో మాట్లాడేసి చాలా బ్యాడ్ అయ్యారు గరికపాటి నరసింహారావు. మొట్టమొదట సరే, ఆయన ఏదో స్వర్ణకారుల గురించి మాట్లాడాడు, అన్ని చోట్ల అన్నీ మాట్లాడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆయన గ్లేరింగ్గా పబ్లిక్ దృష్టిలో బ్యాడ్గా ప్రొజెక్ట్ అయిన ఇన్సిడెంట్ మాత్రం చిరంజీవి గారి గురించి. ఎందుకంటే ఆయన పండితులు అంటే మొట్టమొదటి కాళ్ళకి దండం పెట్టి ఆహ్వానించి నెత్తి మీద పెట్టుకునే మనిషి. పండితులన్నా, కవులన్నా, రచయితలన్నా ఆయనకి మహా గౌరవం. కాబట్టి ప్రవచనాలకి ఎంతగా నేను ఇష్టపడతాను, మీ ప్రవచనాలు ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. మీరు అలాంటి వ్యక్తిని అన్నందుకు అందరూ గబుక్కుమని అఫెండ్ అయ్యి గరికపాటి నరసింహారావుకి దుమ్ము లేపేశారు. ఆ సందర్భం నుంచి ఈరోజు ఈ మిడ్ డే మీల్స్ గురించి మాట్లాడడం వరకు గరికపాటి నరసింహారావు ఎక్కడో అక్కడ ప్రతి చోట దొరికిపోతున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. అప్రియం నభ్రుయాత్ అని అప్రియమైన మాటలు 10 మంది పదువురాడు మాట పాడి అయి ధరచెల్లు అన్న మాటలాగా ఇప్పుడు 10 మంది దాన్ని ప్రోత్సహించి, 10 మంది దాన్ని ఆదరించి, 10 మంది సమాజంలో అందరూ కూడా అదొక మంచి పద్ధతి, చిన్న పిల్లల అనాథ పిల్లలకి 100% వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఉండాలి, అందులో పౌష్టికాహారం ఉండాలి అని ఒక గుడ్డుని వాళ్ళు దాని మీద బడ్జెట్ పెట్టి మరీ అటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు గరికపాటి నరసింహారావు మాట్లాడకుండా ఉండవలసింది. కానీ ఆయనకి అది చాలా సెకండ్ నేచర్ లాగా అయిపోయింది అనమాట. అంటే దేన్నైనా ఆయన అదే గుడ్డు, గాడిద గుడ్డు,
ఇవన్నీ అంటే ఇవన్నీ పెడితే చదువుతారా లేకపోతే చదవరా, ఇవన్నీ పెట్టిన తర్వాత వాడెందుకు చదువుతాడు, శోభనం పెళ్లి కొడుకులా కూర్చుంటాడు మంచం ఎక్కి, ఇవన్నీ నిజాలే కావచ్చు, చదువుకునే పిల్లల తాలూకు లక్షణాలు కావు అవి. ఎందుకంటే కాకపోతే ఏంటంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఒక గ్రూపుగా అందరినీ ఒక మూడ్లో పెడితే పిల్లలు చదువుకుని పెద్దవాళ్ళు అవుతారు. అండ్ మళ్ళీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, తెలుగు ఎడ్యుకేషన్, దీని మీద రకరకాల చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ ఆయన పబ్లిక్ అందరికీ దొరికిపోయారు. ఏదో వాళ్ళు మళ్ళీ ఆ టీము రెస్పాండ్ అయ్యి ఆయన అన్నది అలా కాదు ఇలాగా అని కొంతమంది తిడుతున్నారు, కొంతమంది ఆయన అన్నది అది కాదు, ఆయన ఉద్దేశం అది కాదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా 10 మందిని దాన్ని దేన్నైతే వాళ్ళు ఒక ప్రోగ్రామ్గా దాన్ని అందరూ ఆదరించే ప్రోగ్రామ్గా ఎప్పుడైతే తయారైందో దాని మీద గబుక్కుని గరికపాటి నరసింహారావు లాంటి మనిషి గబుక్కుమని ఇలాగా అని అందరి చేత తిట్లు చివాట్లు తినాల్సిన అవసరం మాత్రం లేదు. కాబట్టి పెద్దవాళ్ళు మాట్లాడే మాట ఏదో సామెత చూడండి, చిన్నపిల్లలు తింటే తినుబండారాలు, పెద్దవాళ్ళు తింటే పలహారాలు అన్న మాటలాగా పెద్దవాళ్ళు ఏదైనా చేశారంటే దానికి ఒక వాల్యూ, దానికి ఒక వెయిటేజీ ఉంటాయి. కాబట్టి గరికపాటి నరసింహారావు లాంటి ఎవరో అన్నారంటే అవన్నీ గాలికి కొట్టుకుపోతాయి. కానీ గరికపాటి నరసింహారావు లాంటి ఒక గొప్ప పండితుడు, గొప్ప ఆధ్యాత్మికవేత్త, గొప్ప ప్రవచనకర్త అయిన గరికపాటి నరసింహారావు ఇలాంటి కార్యక్రమాల్లో నోరు జారి మాట్లాడకుండా ఉంటే ఆయన గౌరవం నిలబడుతుంది. కాబట్టి ఆయన ఇక మీదటైనా జాగ్రత్తగా తన మాటని తన కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.